ఉన్ని అప్పు ఏంటి నిజంగానా? యాహూ మావా, నువ్వు కాల్ చేసి చెప్పింది నిజమేనా? ముందు నీ చేతిలో ఏ లాభం లేని చీట్ని చింపి పడాయిరా. రారా, ఇంకా దానికి అసలు పనే లేదురా. పాకే దేవతకి ఈ కన్నన్ మీద ఒక కన్నుందిరా. ఈ లోకంలో అదృష్టమోడు ఎవరో అడిగి చూడు. ఎవరు? అది నేనే, ఈ కన్ననేరా. 10 కోట్ల ద్రామ్ రా ఇది. అంటే 120 కోట్లు ఇండియన్ మనీ. అర్థమైందా? ఇంకా నేను షేకేరా, సుల్తాన్. ఈ మొత్త షార్జా సిటీ ఎంత వస్తుందో కనుక్కోరా. ఇంకా మనకెప్పుడు ఎంజాయ్మెంటేరా. కొట్టి చంపండి అందరినీ. ఎవరది? కొట్టండి. అలాగైతే గొడవ ఏంటి ఇక్కడ? నేను ఎవరో తెలుసా? డిస్ట్రిక్ట్ జడ్జ్ విశ్వనాథన్ హియర్. ఫుట్బాల్ క్లబ్ నుంచి వస్తున్నాం. పప్పన్ క్లబ్ విన్నావా? టీ కప్పు విన్నాను. వెటకారం చేసావంటే చేతులు కళ్ళు విరగొడతాను. ఎక్కడ్రా ఫుట్బాల్ ఆడే నందన్? ఎక్కడ్రా? ఇది ఫుట్బాల్ ఆడే నందా ఇల్లు కాదు. మీకేం కావాలి? ఎవరు వాళ్ళంతా? ఎందుకు వచ్చారట్టుకి? నాన్నగారు వీళ్ళంతా నందా ఫ్రెండ్స్ అంట. మేము ఫుట్బాల్ కప్ ఓడిపోయింది అతని వల్లనే. ఫైనల్లో వచ్చి ఆడతానని చెప్పాడు వాడు టీంతో. ఆ కప్పు మాకు దొరకలేదు అంతే. వాడు కనిపించలేదు, మా కప్పు వెళ్ళిపోయింది. మా కోసం ఆడని వాడు ఇంకా ఎవరి కోసం ఆడకూడదు. వాడి కాళ్ళు విరగొడతా. వాడి కాళ్ళు ఎరగొట్టానంటే మీకు ఇవ్వాల్సింది నేను ఇస్తాను, ఎంతగానో ఇస్తాను. వాడి గ్రౌండ్ ఆడకుండా ఉండడం మీకు మాత్రమే కాదు, ఈ ఊరు కూడా అవసరమే. పెద్ద పుడింగ్ బండికో పోరా. ఫుట్బాల్ కప్పు హే బండి తీరా, టైం అయింది, కోర్టుకి వెళ్ళాలి. కోర్టు ఎక్కడికి వెళ్ళిపోదు. ఇప్పుడు టైం 9:50. మనకింకా 10 నిమిషాలు ఉన్నాయి. ఏ క్లబ్? ఊటేస్రా. అయితే రేపు మీకే నా టాటా అకాడమీలో ఇంటర్వ్యూ. ఇంకా బాల్ కంట్రోల్ చేయడం నేర్చుకోలేదా? ఏం చేస్తున్నావు? ఇది ఆట కాదు. ఇది సాధారణమైన ఆట కాదు. ఫుట్బాల్ అంటే యుద్ధం. యుద్ధం అదే ఫుట్బాల్. వేరే ఏ ఆటకు లేని ఒక ప్రత్యేకత అదే ఫుట్బాల్. లోకంలో సామాన్యమైన ప్రజల ఆట కూడా ఫుట్బాల్. లోకాన్ని అర్థం చేసుకున్నవాడు ఆడే ఒకే ఆట అదే ఫుట్బాల్. అవును, నీదే పొజిషన్? మిడ్ ఫీల్డర్. మిడ్ ఫీల్డర్ చేతిలోనే ఈ ఆటే ఉంది. కానీ గోల్ మాత్రం కొట్టొద్దు. ఫార్వర్డ్లు ఉండే వాళ్ళకు గోల్ కొట్టే అవకాశాన్ని ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతూ ఉండాలి. పదండి, అది ఎలాగో చెప్తాను. అన్నా టైం అయింది. సిపి కావాలి బాయ్స్. సిపి పాస్ చేసి బాల్ మన కంట్రోల్కి వస్తే కొన్ని నిమిషాల్లోనే గేమ్ మన కంట్రోల్ కి తెచ్చుకోవాలి. ఆ స్కిల్లే ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ ముందు నేర్చుకోవాల్సింది. అదేంటి సార్ సిపి? ఈ సర్ సిపి రామస్వామి గురించి విన్నావా? ఒక్కటి కొట్టానంటే సిపి అంటే కంట్రోల్ అండ్ పాస్. ముందు కంట్రోల్ కి తీసుకొచ్చి బాల్ ని లేపి అన్నా రండినా. నేను ఎంతో చెప్పేశాను కానీ అతను. నువ్వు వాడి సపోర్ట్ పోరా ఇక్కడి నుంచి. ఐ విషింగ్ దమ్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. రే నందా ఆగ్రా. రే నందా ఆగ్రా. రే రే నందా నందా. అమ్మా అరే లేవండి లేవండి. పట్టం అనేది సహజంగానే ఉంటుంది మరి. రోల్ నెంబర్ 437 నందగోపాల్ కృష్ణనాథన్. నందగోపాల్ కృష్ణనాథన్. వేసి సరిగ్గా. రోల్ నంబర్ 125 సార్. విన్సెంట్ ఫెరేరా. విన్సెంట్ ఫెరేరా. నందా ఈసారి కూడా. రోల్ నంబర్ 126 రాజు మేనాన్. రాజు మేనాన్. ఎందుకు కాచుకోవన్నావు? వచ్చి పడింది. ఆశీర్వదించు. ప్రమాద స్వీకరణం తర్వాత సైన్ చేసి తొందరగా వచ్చేస్తాను. అడ్వకేట్ నందా, BA LLB. గుడ్ లక్. ఏం కోట్ ఇది? అడ్వకేట్ నందగోపాల్, ఎక్కడికి వెళ్తున్నావు?
గాడిదారికి గండుశీం అయినట్టుంది. కళ్ళు తెరిచి చూడు. ఇక్కడున్న వకీలు గుమాస్తా ఎవరు కనబడతలేదు. అందరూ ముగించుకుని జెండా దింపేసి వెళ్లిపోయారు. ఈసారి కూడా వదిలేసావు కదరా, ఏంటలా చేసావు? నిజం చెప్పురా, నువ్వు లాయర్ ఎగ్జామ్ లో పాస్ అయ్యావా లేదా? మనం చాలా లేట్ గా వచ్చినట్టు. కాదు, నేనే లేట్ చేసా. కుక్క తోకర ఏం చేసినా అది వంకరగానే ఉంటదని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నాకు లేట్ గా అర్థమైంది. రేయ్, నువ్వు వకీల్ అవుతావని ఆ భగవంతుడే వచ్చి చెప్పినా కూడా నేను నమ్మనురా. నేను బ్యాంకుకి బయలుదేరతాను. నేను వెళ్లే దారిలో ఏ మట్టి లారీయో లేదా సూపర్ ఫాస్ట్ ట్రైనే వచ్చి నన్ను గుద్దేయాలి నేనే మొక్కుకుంటున్నాను. ఇలా తమాషా చేయకురా మామ. తమాషా కాదు, నిజంగానే రా చెప్తున్నాను. సాయంకాలం మీ నాన్న ముందుకెళ్ళి నిలబడే కంటే ఎల్లే బండి కిందన పడి ప్రశాంతంగా చచ్చిపోవడం మంచిది. ఈ రోజు నువ్వు లాయర్ ఖచ్చితంగా అవుతావు అన్న పొగరుతో నేను ఆయనతో ఏదేదో మాట్లాడేశాను రా. ఈ రోజు తీర్పు మీ నాన్న చేతుల్లోనే ఉందిరా. నాకు ఇలాంటి ఒక బాంబు ఉంటే చాలు, నా ఆయుసు మొత్తం వీడే తాగేస్తాడు. మీ నాన్న దగ్గర ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదే. పోనీలే, ఈ నందాన్ని క్షమించండి. ఏమైనా కానీ ఒకదారి లేకపోతే ఇంకొకటి కావాలంటే చూడండి, వచ్చేసారి అదర కొట్టేస్తాను. షూర్. తెలంగాణ పోటీ నందగోపాల్ రేపు జింకానా మైదానంలో పందెం వేసి ఎలా ఆడతాడో చూపిస్తాడు. అందరూ రండి. 18వ జమాగాళ్ళ కప్పు కోసం ఆడే ఒక పోరాటంలో తెలంగాణకు సంబంధించిన నందగోపాల్ అద్భుతమైన ఆట చూసే ఒక సందర్భం మీకు వచ్చింది. మనం చూస్తున్నది ఏమనగా అందరికన్నా బాగా నందగోపాల్ గారు మిత్రులారా అక్కడ చూసారంటే బంతిని బాగా ఆడుతున్నారు. సో ఆ అబ్బాయి ఇంకో దగ్గరికి పాస్ చేశారు. ఆడుతున్నారు బాల్ అలా తీసుకెళ్తున్నారు. చూసారంటే రెఫరీ టెన్షన్ అవుతున్నాడు. చూడండి, గోల్ కొట్టుపోతున్నాడు. గోల్ కొట్టేశాడు. ఇప్పుడు చూసారంటే ఆపోజిట్ టీమ్ లో ఉన్న గోల్ కీపర్ పడకుండా బాల్ పోయింది. గోల్ అయింది. కమాన్, ఇద్దరు వెళ్ళారు. బాల్ కలెక్ట్ వేసుకుంటున్నారు. ఎన్సెల్ టీం ఒక 6వ నంబర్ ప్లేయర్ ని బయటికి పంపించి వాళ్ళకి బదులుగా గ్రౌండ్ లో దిగేది 2వ నంబర్ ప్లేయర్ ఒట్టగా ఉస్మాన్. సారీ. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నది నందాన్ని బయటికి పంపు, ఇంకొకరిని పిలుద్దాం. మీకేమైనా పిచ్చి పట్టిందా? నందా ఆడకూడదు. నేనే డిసైడ్ చేయాలి. నేను చెప్పేది వినరా. నేనా? నిజం చెప్పు, నన్ను బయటికి పంపించింది నువ్వే కదా? నాకైతే తప్పుగా అనిపిస్తుంది. పొరపాటుగా చెప్పాను. నన్ను చనిపోయినా కానీ వదలను. మర్యాదగా చెప్పు, ఇదంతా నీ ప్లానే కదా? నేను ఈ క్లబ్ కి కోచ్ని. టీమ్ కి గోల్ కావాలని నేను అనుకోకూడదు. వాడిని వదిలేయి. ఈ మ్యాచ్ లో మీ కాలు ఇరగొట్టి పక్కన కూర్చోబెట్టాలని ఆ ఒట్టగని ప్లాను. ఎందుకంటే వచ్చే సీజన్ లో మీరు ఆడలేరు కదా. ఆ ఒట్టగాడి గురించి నీకు ఏమీ తెలియదు. వాడు దొంగ వెసవ. ఎవరైనా ఊళ్ళో ఆడడానికి వస్తే మన ఉన్ని కాళ్ళు విరగొట్టింది వీడే. అది నాకు బాగా తెలుసు. తొందరగా